తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్, టిపిసిసి రథసారథి, టిపిసిసి చీఫ్ ఎలా ఉంది ఒక సంవత్సరం పరిపాలన వచ్చిందనుకున్నారా? మీరు మార్పు తీసుకొచ్చారనుకుంటున్నారా? దానికి భిన్నంగా ఇయ్యాల నిజమైన ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తాం. ఏ రంగాల్లో మీరు మార్పులు తీసుకురావాలనుకుంటున్నారు? మార్పులు వచ్చినాయని మీరు అనుకుంటున్నారు? ప్రగతి భవన్ సంఖ్యల మధ్యన ఉండే సంఖ్యలు తొలగించాం, ప్రజాభవన్ చేశాం. విపరీతమైన విమర్శలు ఉన్నాయి. రైతు బంధు రాలేదు, రైతు భరోసా వరకు స్టార్ట్ చేయలేదు. అబద్ధపు రైతు భరోసా ఇచ్చాము, మొదటి విడత, రెండవది ఇవ్వాల్సింది వాస్తవము. రుణమాఫీ వాళ్ళు 10 ఏళ్ళలో ఇచ్చిన సొమ్ము ఎంత తెలుసా? 16-17 వేల కోట్లు. మేము 9 మాసాలు ఇచ్చిన సొమ్ము ఎంత? 18,000 కోట్లు. కానీ 10 ఏళ్ళది లెక్క, మా 9 నెలల లెక్క. మార్పు ఉందా లేదా? లగచర్ల ఘటన ఏదైతే ఉందో అది ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వానికి కొంత లఘుచర్యలో ప్రభుత్వం తప్పు లేదు. నరేందర్ రెడ్డి గారు వీడియోలో చూస్తే ఉచ్చుకొలుపుతా ఉన్నారు, కొట్టండి, దాడి చేయండి. అర్థమే. కేటీఆర్ గారు కూడా ఏం మాట్లాడతారంటే అరెస్ట్ చేస్తుంటే దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి అంటారు. ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? డెఫినెట్ గా అరెస్ట్ అవుతాడు. ఎందుకు అవుతాడు? ఎందుకు చెప్తున్నా మాట? ఏదైతే మూసి ప్రక్షాళన చేయాలంటే అదే సమయంలో వీళ్ళేమి ఖాళీ చేయదు. ఈ వైఖరిని ఏ రకంగా చూడండి? ద్వంద్వ వైఖరి వాళ్ళు ఎప్పుడు క్లారిటీ లేదు. పెద్దలు బీజేపీ కిషన్ రెడ్డి గారిని సూటి జరుగుతుంది. హైదరాబాద్ ని సురక్షితంగా ఉంచుకున్నామా లేదా? 2 మాసాల్లో మీరు చాలా బలమైన ముద్ర వేశారు. 55,000 ఉద్యోగాలు 11 మాసాలలో ఆశ్రమాలు. 10 ఏళ్ళలో 50,000 ఉద్యోగాలు ఇస్తే 9 నెలల్లో 50 ఉద్యోగాలు ఇస్తాం. రైతుల్ని మీరు నాశనం చేయడానికే ఉన్నారు కేవలం. ఇప్పుడు హరీష్ రావు మాట్లాడుతున్న మాటలు ఎలా చూస్తారు? వారి లెక్కలు ఉంటాయి కదా. మా దగ్గర లెక్క ఉంది, 18,000 కోట్లు మేము 9 మాసాలు ఇచ్చాము. బంగారు తెలంగాణని మళ్ళీ భ్రష్టు పట్టిస్తున్న కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్న కేసీఆర్ గారిని, హరీష్ రావు గారి మాటలు ఎలా చూస్తారు? ఎవరి కుటుంబాలు బంగారమైనాయి? ఎవరికి ఉద్యోగాలు వచ్చాయి? ఎవరి ఇల్లు ఎలగబెట్టారు మీరు? మీ కుటుంబం ఎందుకంటే గల్లీలో దోస్తుంది, ఢిల్లీలో వస్తుంది. మీ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ 2 కలిసిపోయి నాటకాలు ఆడుకున్న బీజేపీ పార్టీ దేశంలో జరిగిన అధ్యక్ష ఎన్నిక, ఉపాధ్యక్ష ఎన్నిక, లోక్సభ, రైతు వ్యతిరేక చట్టాలు, ఇవన్నిటికీ మద్దతు ఇచ్చింది ఎవరు? కేటీఆర్ గారు మాట్లాడే పరుష పదజాలం తెలంగాణ రాష్ట్రంలో, మా తెలంగాణలో మాట ఇలాగే ఉంటుంది. అయ్యే బుద్ధులు కొడుకొచ్చాయి. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం, మీకోసం పనిచేస్తున్న ప్రభుత్వం. నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్, టిపిసిసి రథసారథి, టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు మనతోటి. ఆయనతో మాట్లాడదాం. 1 సంవత్సరం పాటు పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజాపాలన సంబరాలు జరుపుకుంటున్న వేళ మహేష్ కుమార్ గౌడ్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. నమస్తే సార్. మహేష్ కుమార్ గౌడ్ గారు, ఎలా ఉంది 1 సంవత్సర పరిపాలన? ఏ రకంగా మీరు అనుకున్న మార్పు ఈ 1 సంవత్సర పరిపాలన వచ్చింది అనుకున్నారా? మీరు మార్పు తీసుకొచ్చారనుకుంటున్నారా? ప్రజాపాలన మార్పు స్థాపితమైంది సంవత్సరంలో. 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడిగా గౌరవించి ప్రజలు ఆయనకి అధికారం ఇచ్చారు. ఎంతో పెద్ద ఆశలతో ఆయన గదిపించారు. ఇంటింటికి ఉద్యోగం వస్తుందని, మా ఇల్లులని బంగారమయమవుతుందని, మా కుటుంబాల్లో జీవితాలని బంగారమయమవుతుందని అధికారం కట్టబెట్టినారు. 10 ఏళ్ళు ఓపికతో చూశారు. ఏ ఇల్లు బంగారమయం కాకపోగా ఉన్న ఇల్లు ఊడ్చేసే పరిస్థితి దాపురించింది. 10 ఏళ్ళు నియంత్ర పాలన, నియంతృత్వం, మంత్రులకు సైతం ముఖ్యమంత్రి కలిసేటట్టు వెసులుబాటు లేకపోవడం, ఎమ్మెల్యే పరిస్థితి దేవుడెరు, మంత్రులే కలలేని పరిస్థితి, ఎక్కడికక్కడ కేంద్రీకృత పాలన, మంత్రులకు స్వేచ్ఛ లేదు, అధికారులకు స్వేచ్ఛ లేదు, అన్ని కూడా సీమాభివృద్ధి రూట్ అవుట్ అయ్యాయి. దానికి భిన్నంగా ఇయ్యాల నిజమైన ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తాం.
మంత్రులు స్వేచ్ఛగా కార్యక్రమాలు చేసుకోగలుగుతున్నారు. అధికారులు ఎక్కడ నిర్బంధం లేదు, ఒత్తిడి లేదు. ఎమ్మెల్యేలు సజావుగా వారి వారి క్షేత్రాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోగలుగుతున్నారు. ఒక స్వేచ్ఛాయుత ఉన్నటువంటి ప్రపంచానికి అడిగినట్టు కనబడతా ఉంది. 10 ఏళ్ల కాలంలో వారు ఎంతెంత చేశారో కొన్ని అంశాల్లో అంతకు మించి మేము 11 మాసాల్లో మా ప్రభుత్వం చేయగలిగింది. ప్రధానంగా ఏ రంగాల్లో మీరు మార్పులు తీసుకురావాలనుకుంటున్నారు, మార్పులు వచ్చినాయని మీరు అనుకుంటున్నారు? ఎప్పుడు పరిపాలన దాంట్లోనే మార్పు వచ్చింది. ప్రగతి భవన్ సంఖ్యల మధ్యన ఉండే సంఖ్యలు తొలగించాం, ప్రజాభవన్ చేశాం. ప్రజలు పోతా ఉన్నారు, కలుసుకోగలుగుతా ఉన్నారు. ఈ మార్పు అంటే ప్రజలు ఊహించిన మార్పు అయితే కనబడతా ఉంది. ప్రజలు ఏ పాలన ఇప్పుడు 10 ఏళ్ల కాలంలో ధర్నాలు చేస్తే చేర్చలేదు, ధర్నా చౌక్ ఎత్తేశారు. ఆఖరి కోర్టు పర్మిషన్ ఇస్తే తప్ప పెట్టుకోలేని పరిస్థితి. మాలాంటి ప్రతిపక్ష నాయకులు ఎన్నోసార్లు గృహ నిర్బంధం చేశారు. ఎక్కడ కూడా స్వేచ్ఛ లేకుండా నడిచింది. ఇలా పరిస్థితి లేదు. ప్రతిపక్ష నాయకులు ఇష్టారాజ్యంగా మాట్లాడే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వాన్ని ఫసలైన విమర్శలు చేస్తా ఉన్నారు. ఇలా విద్యారంగంలోని వైద్య రంగంలో మార్పులు చూడండి. కేసీఆర్ హయాంలో కొన్ని ప్రైవేట్ హాస్పిటల్ తప్పితే ఎవరు బాగుపడ్డారు? ఇలా ప్రభుత్వ వైద్య కళాశాలలు, ప్రభుత్వ ఆసుపత్రులు ఏ విధంగా మెరుగుపరుస్తా ఉన్నాం, విద్యాపరంగా ఏ విధంగా మార్పులు తీసుకొచ్చాం, యావత్ దేశంలో ఒక రోల్ మోడల్ గా ఉండే విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇచ్చాం. ఒక్కొక్క స్కూల్ 120 కోట్లు పెడతా ఉన్నాం. ప్రతి కాన్సెప్ట్ ఒక స్కూల్ తేవాలనుకుంటా ఉన్నాం. దాంతోపాటు ఉద్యోగాలు. తెలంగాణ కోరుకుంది ఎందుకు? మనకు నిధులు, నియామకాలు, నీళ్ల పేరిట జరిగిన దోపిడీ ఇంత అంత కాదు. కాళేశ్వరం మొదలు కూడా అన్ని ప్రాజెక్టులు దోపిడే. లాస్ట్ గా ఆ ప్రాజెక్టు పరిస్థితి ఏంటంటే బీటలు వారిపోయినాయి, కూలిపోతా ఉన్నాయి. నెహ్రూ గారి ఆదేశంతో నిర్మితమైన బాక్రనంగల్ డ్యాము, నాగార్జున డ్యాము, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ డ్యాము మరక లేకుండా నడుస్తా ఉన్నాయి 70 ఏళ్ల తర్వాత కూడా. మరి అది వాళ్ళ పరిస్థితి. వాళ్ళ కట్టిన ప్రాజెక్టు 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి కుంగిపోతా ఉంటే ఏ రకమైనటువంటి అవినీతి జరిగిందో మనకు అర్థమవుతా ఉంది. తెలంగాణలో 7వ గ్యారంటీగా స్వేచ్ఛ ఇస్తామని చెప్పారు. తెలంగాణలో గత ప్రభుత్వం ఏదైతే పథకాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా మీరు కంటిన్యూ చేయలేకపోయిన విపరీతమైన విమర్శలు ఉన్నాయి. రైతు బంధు రాలేదు, రైతు భరోసా ఇంతవరకు స్టార్ట్ చేయలేదు. అన్ని అబద్ధపు. రైతు భరోసా ఇచ్చాము, మొదటి విడత, రెండవది ఇవ్వాల్సింది వాస్తవము. రుణమాఫీ వాళ్ళు 10 ఏళ్ళలో ఇచ్చిన సొమ్ము ఎంత తెలుసా మీకు? 16-17 వేల కోట్లు. మేము 9 మాసాలు ఇచ్చిన సొమ్ము ఎంత? 18 వేల కోట్లు. అంటే 10 ఏళ్ళది లెక్క, మా 9 నెలల లెక్క. మార్పు ఉందా లేదా? ఇలా డైట్ ఛార్జెస్, మెస్ ఛార్జెస్ ఎంత మేరకు పెంచాము? విద్యార్థులు ఆదుకున్నామా లేదా? ఎంత డ్యూస్ పెట్టిపోయినారు. సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ కూడా 30,000 చెక్కులు పెండింగ్ లో ఉన్నాయి. ఫీ రియంబర్స్మెంట్ కొన్ని లక్షలు పెండింగ్ లో ఉన్నాయి. ఏం చేశారు మరి? 8.5 లక్షల కోట్ల అప్పు తెచ్చి ఎవరికి వెలగబెట్టారు? ఏం సాధించినారు? ఏ బీద వారికి లాభం చేకూర్చింది? అంతా కూడా మోసం చేసి ప్రజా సొమ్మును లూటి చేశారు. కాబట్టి ప్రజలు మార్పు కోరుకున్నారు. మార్పు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ తెచ్చారు. ఇక్కడ ప్రజలు అడుగుతా ఉన్నారు, లూటి చేసిన వాళ్ళు మీరు పనిష్ చేయరా అని. దానికి పద్ధతి ఉంటుంది, ప్రొసీజర్ ఉంటుంది. ప్రొసీజర్ ప్రకారం జరుగుతుందని చెప్తా ఉన్నాం. లగచెర్ల ఘటన ఏదైతే ఉందో అది ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వానికి కొంత ఇబ్బందికర పరిస్థితులను తీసుకొచ్చింది అనడంలో అతిశయోక్తి లేదు. అలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా ప్రభుత్వానికి మీరు ఇచ్చే సూచన ఏంటి సార్? లఘుచర్యలో ప్రభుత్వ తప్పు లేదు, ఒక సదుద్దేశం. 15,000 ఎకరాలు ముచ్చింతలో పోగు చేశారు టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఫార్మాసిటీ కొరకు. ఆనర్ ప్రతిపక్షం ఉన్నటువంటి బట్టి గారు మాట్లాడుతూ అభివృద్ధి అనేది కేంద్రీకృతం కాకూడదు, హైదరాబాద్ కి పరిమితం కాకూడదు, వికేంద్రీకరణ జరగాలి. ఆదిలాబాద్ లో గాని, ఆసిఫాబాద్ లో గాని, భద్రాచలంలో గాని, ములుగులో గాని, బాసల్లో గాని, జుక్కల్లో గాని అభివృద్ధి రావాలి. అప్పుడే తెలంగాణ సమూలంగా అభివృద్ధి చెందినట్టు. ఒక చోట పెట్టకూడదు, పొల్యూషన్ వస్తుంది, ట్రాఫిక్ సమస్యలు వస్తే ఇన్లే. ఇలా మేము దాన్ని డివైడ్ చేసి డీసెంట్రలైజ్ చేసి క్లస్టర్లుగా మార్చి అభివృద్ధి చేస్తామండి. ఆ క్లస్టర్ లో భాగమే కొడంగల్ మారుమూల ప్రాంతం. అప్పుడు అభివృద్ధి రావాల్సిన అవసరం. ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం ఒక అభివృద్ధి ఒక ఇండస్ట్రీ వస్తే ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి? కొని దాడి జరిగింది. మేము ఎందుకు ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా దాడి జరిగింది అని చెప్తా ఉన్నామంటే, దాడి చేసిన వారికి చాలా మంది అక్కడ భూములు లేవు. సో ఆ దాడితో వారికి సంబంధం ఏంటి అని అడుగుతా ఉన్నాను. నరేందర్ రెడ్డి గారు వీడియోలో చూస్తే ఉచ్చుగొలుపుతా ఉన్నాడు. కొట్టండి, దాడి చేయండి, మన వెనక కేటీఆర్ ఉన్నారు, హరీష్ రావు అని చెప్తా ఉన్నాను. దాని అర్థమేంటి? ఇప్పుడు కొట్టిన వాడికి భూమి పోలే, వాడికి బాధ ఏంటి? నిజంగా భూమి పోయిన వాడు వచ్చి నిరసన జరిపితే ప్రభుత్వం సిద్ధంగా ఉంది వారితో మాట్లాడడానికి. కొట్టిన వాడికి భూమి లేదు, ఆ ప్రాంతం వాడు కాదు. వాళ్ళు దాడి చేసినప్పుడు మరి కుట్రపూర్తిగా జరిగినట్టుగా లెక్క కదా. తెలంగాణలో ప్రస్తుత ముఖ్యమంత్రి గారి మీద కేటీఆర్ గారు మాట్లాడే భాషని మీరు ఏ రకంగా చూస్తారు? ఇంకోటి కేటీఆర్ గారు కూడా ఏం మాట్లాడతారంటే
అరెస్ట్ చేస్తుంటే దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి అంటున్నారు. ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు ఆయన? డెఫినెట్ గా అరెస్ట్ అవుతాడు. ఎందుకు అవుతాడు? ఎందుకు చెప్తున్నా మాట? ఇప్పుడు మనం ప్రభుత్వం నుండి ఇన్వెస్టిగేషన్ చేస్తే తప్ప మనకు తెరవలేదు. కేటీఆర్ పాత్ర ఉంది, కేటీఆర్ తప్పిదం ఉందని ఆయనకు ముందే తెలుసు. ఎందుకంటే ఆయన చేసినవాడు కదా, ఆయనకు ముందే తెలుసు కాబట్టి నేను అరెస్ట్ అవుతాను అవసరం బయట ప్రచారం చేసుకుంటా ఉన్నాడు. ఇప్పుడు నియంత్రిత పాలన అయితే ఎవరంటారు అరెస్ట్ చేయొచ్చు. ప్రజా ప్రభుత్వం కాబట్టి కొన్ని పద్ధతులు ఉంటాయి, కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. ఆ ప్రొసీజర్ డ్యూగా ఫాలో అయ్యి అరెస్టులు ఉంటాయి. హైకోర్టు మన గవర్నర్ చెప్పాము అనుమతి ఇవ్వమని, వారు ఎప్పుడు ఇస్తారో చూద్దాం. ట్యాపింగ్ కేసులో ఆయన ముద్దాయిగా ఉంటాడు. దీంట్లో రాజప్త ప్రభుత్వ డబ్బులు ప్రభుత్వ ఖజానా నుంచి ప్రైవేట్ వ్యక్తులు ట్రాన్స్ఫర్ అయింది. ఏ పద్ధతిని చేశారు? దానికి కూడా పద్ధతులు ఉంటాయి కదా, దాన్ని పాటించకుండా ట్రాన్స్ఫర్ చేశారు కాబట్టి తప్పే కదా. అది తప్పు చేసిన వాడికి పనిష్మెంట్ రావాలి కదా, ప్రజలు కోరుకుంటారు కదా. ఆ దశగా చర్యలు ఉంటాయి, ఉండే టైంలో ఉంటాయి. మహేష్ కుమార్ గౌడ్ గారు, బీజేపీ ఏదైతే మూసీ ప్రక్షాళన చేయాలంటుంది, అదే సమయంలో వీళ్ళేమి ఖాళీ చేయొచ్చు. ఈ వైఖరిని ఏ రకంగా చూడాలంటారు? ద్వంద్వ వైఖరి, వాళ్ళు ఎప్పుడు క్లారిటీ లేదు. నేను పెద్దలు బీజేపీ కిషన్ రెడ్డి గారిని, లక్ష్మణ్ గారిని సూటిగా అడుగుతున్నాను. హైదరాబాద్ ని సురక్షితంగా ఉంచుకుందామా లేదా? గట్టి వాన, ప్రళయం లాంటి వాన పడితే 1908లో 12లోనో ఆనాడు 72,000 జనాభా హైదరాబాద్ లో ఉంటే దాదాపు 20% 18,000 మంది మూసీ నదిలో కొట్టుకుపోయినారట. ఒక నయా పూలు తప్ప అన్ని పూలు కొట్టుకుపోయినాయి. ఇది చరిత్ర. సో అలాంటి ప్రళయం తాండవిస్తే మన పరిస్థితి ఏమిటి? వాయనాడులో జరిగిన పరిస్థితి ఏంటి? వాయనాడు ఎందుకు కొట్టుకుపోయింది? మొన్న అక్కడ న్యూజిలాండ్ లో, ఫ్రాన్స్ లో వచ్చిన వానలకి అతలాకుతలం అయిపోయింది దేశం. సో అలాంటి ప్రళయం ఒకవేళ తాండవిస్తే మన పరిస్థితి ఏంటి? మూసి ఇరువైపులా 40% పైన ప్రజలు ఉన్నారు, వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి కదా. మరి వారిని సురక్షితంగా ఉంచడం మన కర్తవ్యమా కాదా? అది ఎందుకు మీరు దాని మీద సూటిగా జవాబు చెప్పట్లేదు? అది పోను మూసి మీద బద్నాం చేస్తా ఉన్నారు. ఎవరు చెప్పారు 150,000 కోట్లు? ఎందుకు వస్తుంది 150,000 కోట్లు? బుద్ధినోడరని మాట్లాడితే అర్థం ఉందా దాంట్లో? పిసిసి చీఫ్ గా మీరు 2 నెలలు కరెక్ట్ గా 2 మాసాల్లోనే మీరు చాలా బలమైన ముద్ర వేశారు. అలాగే ఏదైతే జిల్లా స్థాయిలో మీరు అన్ని కూడా కంప్లీట్ చేశారు. పర్యటనలు ఎప్పుడు చేయబోతున్నారు? రేపటి నుంచి వరంగల్ పర్యటనకు పోతా ఉన్నాం. కార్యకర్తలతో కలవడము, ఇంపార్టెంట్ నాయకులతో కలవడము, ప్రభుత్వ పరంగా విజయోత్సవాలు జరుపుకునే సందర్భం ప్రజలు కోరుకుంటా ఉన్నారు. సంవత్సరం పొడుగునా యుద్ధ ప్రాతిపదికన చాలా కార్యక్రమాలు చేపట్టినాం. మేము 55,000 ఉద్యోగాలు 11 మాసాలు అంటే ఆషామాషి కాదు. మీరు 10 ఏళ్ళలో 50,000 ఉద్యోగాలు ఇస్తే మేము 9 నెలల్లో 50,000 ఉద్యోగాలు ఇచ్చాం. తెలంగాణ కోరుకుంది దేని కొరకు? ఉద్యోగాల కోసమే కదా. నీళ్ళు నిధులు పేరిట మీరు దోపిడీ చేశారు, అది పక్కన పెట్టండి. ఉద్యోగాలు రావాలని కోరుకున్నారు, భారత్యాగం చేశారు. అయితే తెలంగాణ వచ్చింది. వచ్చిన తర్వాత మీరు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? ఎందుకు ఇవ్వలేకపోయారు? రైతుల్ని మీరు నాశనం చేయడానికే ఉన్నారు కేవలం. ఇప్పుడు హరీష్ రావు మాట్లాడుతున్న మాటలు ఎలా చూస్తారు? హరీష్ రావు ఆర్థిక మంత్రిగా చేశాడు, లెక్కలు పక్కా ఉన్నాయని ద్వారా నేను ఆయన అడుగుతాను. రుణమాఫీ మీరు 10 ఏళ్లలో విడతల వారిగా చేసిన సొమ్ము ఎంత? వారి దగ్గర లెక్కలు ఉంటాయి కదా. మా దగ్గర లెక్క ఉంది 18,000 కోట్లు మేము 9 మాసాలు ఇచ్చాము. 9 మాసాలకు 10 ఏళ్లకు బేరే చేసుకుని చూద్దాము, లెక్క తెలిపోతుంది కదా ఎవరికి చిత్తశుద్ధి ఉందో. మీరు ఒక ముఖ్యమంత్రి గాని లేదంటే పిసిసి చీఫ్ గాని రెండు కూడా జంట ఎడ్ల బండి లాంటివి. ఒక పిసిసి చీఫ్ గా మీరు వచ్చిన తర్వాత కింది స్థాయి కేడర్ వరకు కూడా చాలా జోష్ అయితే వచ్చేసింది. మరి రానున్న రోజుల్లో కింది స్థాయి కేడర్ ఎంత బలోపేతం కానుందంటారు? పార్టీ బలోపేతం అనేది చాలా అవసరం. అందులోనూ ప్రభుత్వం ఉన్నప్పుడు పార్టీ బలంగా ఉండాలి, రెట్టింపు బలంగా ఉండాలి. ఆ దశగా మేము అడుగులు వేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు మేము సఖ్యతతో సీనియర్ నాయకులందరినీ కూడా సమైక్యం చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఈ పదవులు అనేటివి మాకు బాధ్యత, మాకేం బేసిగా లేవు, పోకడలు లేవు. కలిసికట్టుగా ప్రజలు మన మీద నమ్మకంతో అధికారం ఇచ్చినారు, వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ముందుకు పోవాలని తాపత్రయం. నేను పిసి అధ్యక్షుని, నాకేదో హోదా అనే ఫీలింగ్ నాకు ఎప్పుడు లేదు. ఇది ఒక బాధ్యత. ముఖ్యమంత్రితో సమన్వయం చేసుకుంటూ అదృష్టవశాత్తు అందరికీ సఖ్యత ఉంది నాకు 35 ఏళ్ల ప్రయాణంలో సీనియర్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రామనరసింహ, శ్రీధరబాబు, పొన్నం, సురేఖ, సీతక్క అందరితో సంబంధాలు ఉన్నాయి. ఆ సంబంధాలు వినియోగం చేసుకుంటూ ముఖ్యమంత్రితో సమన్వయం చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఎక్కడ కూడా విభేదాలకు తావు లేకుండా అందరికీ ప్రజలు కోరుకున్న విధంగా పాలన ఇస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీలో రకరకాల ఉంటాయి, కానీ మహేష్ కుమార్ గౌడ్ గారు అంటే అందరికీ కలుపుకుని పోయే వ్యక్తి అనే పేరు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే అదే. మరి 35 ఏళ్లుగా నాకున్న పరిచయాలు, మనకున్న దేవుడిచ్చిన ఓపిక, మాట్లాడే విధానం, కొంత అనుభవం, ఆర్గనైజేషన్ పరంగా ఇవన్నీ కూడా మనకు ఉపయోగిస్తా ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు కూడా
దాని హోదా కాకుండా ఒక బాధ్యతగా ఫీల్ అవుతున్నారు కాబట్టి డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, అందరం కూడా కలిసికట్టుగా పోతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ వచ్చి ఒక సంవత్సర కాలం పూర్తయింది. కానీ ఇప్పటి వరకు మంత్రివర్గ విస్తరణ అనేది జరగలేదు. అంటే ముఖ్యంగా మంత్రివర్గ ప్రధానంగా విస్తరణ జరిగింది, కొన్ని మంత్రి పదవులు ఇంకా ఉన్నాయి. అది ముఖ్యమంత్రి పరిధిలో ఉన్నటువంటి అంశము. ఏఎస్ పెద్దలతో మాట్లాడుతా ఉన్నారు, వీలైనంత త్వరగా మంత్రివర్గ విస్తరణ అయితే నేను ఆశిస్తా ఉన్నాను. అంటే బయట రాజకీయ ఆపోజిట్ ప్రతిపక్షాలకు ఏవైతే ఉన్నాయో మనం చేతులారా అవకాశం ఇచ్చినట్టుగా అనిపించట్లేదు. ఎందుకంటే విద్యాశాఖ మంత్రి కూడా ఈ రోజు ఎడ్యుకేషన్ కంపల్సరీ అందరికీ కావాల్సింది. కానీ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ కూడా ఇంకా అలా ఉండిపోవడానికి కారణం ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఎడ్యుకేషన్ అనేది ముఖ్యమంత్రి లిస్ట్ ప్రయారిటీ. ఆయన కోరుకున్న పోర్ట్ఫోలియో అది. ఎడ్యుకేషన్, వ్యవసాయం, హెల్త్ ఇవన్నీ ప్రయారిటీ. స్పోర్ట్స్ ప్రయారిటీలో ఉన్నాయి. ఎడ్యుకేషన్ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే యావత్ దేశంలో ఒక రోల్ మోడల్ కావాలి. మనము ప్రైవేట్ స్కూల్స్ కి తగ్గట్టుగా మన 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 స్టాండర్డ్స్ పెరగాలి. దాంట్లో కారంగానే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇస్తా ఉన్నాం, యూనివర్సిటీస్ కి ఫుల్ పేజ్ వీసీలు ఇస్తా ఉన్నాం, ఫండ్స్ ఇస్తా ఉన్నాం. మొత్తం యూనివర్సిటీని నాశనం పట్టించారు 10 ఏళ్లలో. వీసీ లేకుండా కొన్నేళ్ళు గడిచిపోయింది, వైస్ ఛాన్సలర్ లేకుండా. విద్య, వైద్యం మొత్తం అటకెక్కిచ్చారు 10 ఏళ్లలో. దానికి సమూలైన మార్పులు తీసుకొచ్చి రక్షణ దశగా దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు తరుణం ఇప్పుడు. ఆంధ్రుల యొక్క కబంధ హస్తాల్లో ఉండిపోయిన తెలంగాణను బంగారు తెలంగాణ చేసింది మేమే. ఎలాంటి బంగారు తెలంగాణని మళ్ళీ భ్రష్టు పట్టిస్తున్న కాంగ్రెస్ పార్టీ అని మాట్లాడుతున్న కేసీఆర్ గారిని, హరీష్ రావు గారి మాటలను ఎలా చూస్తారు? ఎవరు ఏ కుటుంబం బంగారమయమైంది 10 ఏళ్లలో? కొన్ని కుటుంబాల పేర్లు చెప్తే సంతోషిస్తాం మనం. ఏ కుటుంబం బంగారమయమైంది? కుటుంబాలు చాలా ఉన్నాయి కదా సార్, మీకు కూడా తెలుసు అదే మరి. ఎవరి కుటుంబాలు బంగారమయమైనాయి? ఎవరికి ఉద్యోగాలు వచ్చాయి? ఎవరి ఇల్లు ఎలగబెట్టారు మీరు? మీ కుటుంబం, మీ చుట్టాలు పట్టాలు, మిమ్మల్ని నమ్ముకున్న కొంతమంది మంత్రులు బంగారమయమయ్యారు తప్ప సామాన్యుడు బతుకు దేవులు ఏమైనా బంగారమయమైనాయా? అది ఆలోచించాలి కదా. మనం 10 ఏళ్ల కాలంలో ఎవరిని మీరు బాగుపరిచారు? ఏ రంగం బాగుపరిచారు? మొత్తం హైదరాబాద్ డెవలప్ చేసిన మొత్తం మేమే అంటున్నారు. హైదరాబాద్ అనేది గొప్ప సిటీ. రూపకల్పన చేసింది ఎవరు? గత ముఖ్యమంత్రులు కదా. పరంపర నడుస్తూనే ఉంటుంది. హైదరాబాద్ డెవలప్ అవుతుంటే డెవలప్ అనుగుణంగా పరిస్థితులు ఉండాలా, అవకాశం ఉండాలి కదా. మూసి హైడ్రా తీసుకొచ్చింది ముఖ్యమంత్రి గారు దూరదృష్టితో. మంత్రులు ఎంతో మంది మీ దగ్గర ఉన్న మంత్రుల్లో బెస్ట్ మంత్రులు ఉన్నారు అంటే మీరు ర్యాంకులు ఇస్తే 1, 2, 3 ర్యాంకులు ఎవరికి ఇస్తారు? తక్కువ చెప్పాలి. అందరు సమర్థవంత మంత్రులే ఉన్నారు, అందరు సీనియర్లు, సమర్థవంతులు, అనుభవజ్ఞులు. అందుకే మీరు బయట అడగండి, ది బెస్ట్ క్యాబినెట్ అని చెప్తా ఉన్నారు. అన్నిటికీ మించి ముఖ్యమంత్రి గారు వారికి స్వేచ్ఛలు ఇచ్చారు. అంత స్వేచ్ఛగా పనులు చేస్తా ఉన్నారు. అధికారులు ఎవరి మీద కూడా ఒత్తిడి లేవు, స్వేచ్ఛగా పనిచేస్తా ఉన్నారు. కులగణన సర్వే జరుగుతుంది సార్, ఎలా ఉంది? కులగణన సర్వే మీద కొన్ని అభ్యంతరాలు ఎక్కుతున్నాయి. ఏ రకంగా చూడాలి? కుల సర్వే అనేది రాహుల్ గాంధీ గారి యొక్క అస్సం. మరి ఏ క్షణాన వారు తీసుకున్నారో కానీ దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ధనవంతుడికి బీదవానికి వ్యత్యాసం పెరుగుతూ పోతుంది. ధనవంతుడు అవుతా ఉన్నాడు. కొన్ని పేర్లు చెప్పలేని కొన్ని కుటుంబాలు యథేచ్ఛగా పెరిగిపోతా ఉన్నాయి. బీదవాడు ఇంకా దీనస్థితికి పోతా ఉన్నాడు. ఈ వ్యత్యాసం తగ్గియాలి. ప్రజల సొమ్ము ప్రజలకి చెందాలి. ఈ దేశంలో ఎవరు ఎంత జనాభా ఉందో ఆ నిష్పత్తి ప్రకారం వారికి ఫలాలు అందాలి అనే కోరికతో ఈ కార్యక్రమం తీసుకున్నాడు. దాంట్లో భాగంగానే ఆయన ఇచ్చిన పిలుపు మేరకు రేవంత్ రెడ్డి గారు అందరికన్నా ముందు స్పందించి కేబినెట్ లో పెట్టినాడు, జీవో తీసుకున్నాడు, అసెంబ్లీలో ప్రవేశపెట్టినాడు, చర్చ చేసినాడు, బిల్ రూపంలో వచ్చింది, సర్వే జరుగుతా ఉంది. హైడ్రా కమిషన్ ఏదైతే వచ్చిందో, హైడ్రా వచ్చిన కొత్తలో ప్రజల నుంచి విపరీతమైన పాజిటివ్ సెన్సేషన్స్ మీకు వచ్చింది మీ ప్రభుత్వం మీద. అంటే కొన్ని పెద్ద వాళ్ళ ఎన్కన్వెన్షన్స్ కూల్చివేసిన దగ్గర నుంచి కానీ, లేదంటే కొన్ని ఆక్రమణకు గురైన కూల్చివేసిన దగ్గర నుంచి కానీ మంచి పేరు వచ్చింది. అయితే అట్ ద సేమ్ టైం ప్రజల్లో మీరు తీసుకున్న కొన్ని మూసీ నది చుట్టుపక్కల ప్రాంతాలు కొన్ని తీసుకుని మళ్ళీ అదే హైడ్రా మీద నెగిటివ్ రావడానికి కారణం ఏంటంటారు? ప్రతిపక్షాలు ఏమన్నా దీనిలో రాజకీయ దీంట్లో అనవసరం రాద్ధాంతం చేసి బద్నాం చేసే ప్రయత్నం చేస్తా ఉంది. హైడ్రా వల్ల ఏ బీదవారికి నష్టం జరిగితే భూబకాసురుడు ఆనాడు రాజకీయ నాయకుల అండతో యథేచ్ఛగా కబ్జాలు, చెరువులు, కుంటలు కబ్జాలు చేసి బిల్డింగ్లు కట్టారు. ఇప్పుడు చెరువులు లేకుంటే ఈ వాన పడితే, ఆ వర్షం పడితే ఆ నీరు ఎటు పోవాలి? చెరువులకు పోవాలి కదా. చెరువులు లేకపోయేసరికి ఇళ్లలోకి వస్తా ఉన్నాయి. మరి మనకు ఉన్న భద్రత ఏంటి? మూసీ కానీ హైడ్రా కానీ ఎవరి కోసమో చేసింది కాదు, భవిష్యత్ తరాల కోసము, భవిష్యత్తులో హైదరాబాద్ సురక్షితంగా ఉండటం కోసం తీసుకున్నటువంటి నిర్ణయం. ఈ 2 నిర్ణయాన్ని ప్రజలు హర్షిస్తా ఉన్నారు. రాజకీయ నాయకులతో పని లేదు మాకు, ప్రజలు హర్షిస్తా ఉన్నారు. ఇవి కావాల్సిందని అంటా ఉన్నారు. జరిగి తీరుతాయి కూడా.
రాబోయే రోజుల్లో మీ ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏంటి సార్? అసలు రేవంత్ రెడ్డి గారి పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటి? ఎవరు ఊహించిన విధంగా చక్కగా పరిపాలన జరుగుతా ఉంది. శాంతి భద్రతలు కంట్రోల్లో ఉన్నాయి. 1, 2 సంఘటనలు. చెదురు రైతుల సంక్షేమం పరిపుష్టిగా పోతా ఉంది. ఉద్యోగాలు ఇస్తా ఉన్నాము. అభివృద్ధి జరుగుతా ఉంది. మహిళలకి సాధికారత దొరుకుతా ఉంది. ఇంకేం కావాలి? మీరు ఇచ్చిన మాట ఏదో తప్పారని గతంలో వరి పంటకి మేము 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి నట్ట నిలువున ముంచి ఈ రోజున సన్నబొడ్లకే ఇస్తామని మాట మార్చిన 10 ముఖ్యమంత్రి స్కీములలో 1, 2 వెనక అవుతాయి. ఏది కూడా జారవించదు. ఆర్థికంగా పరిస్థితి చాలా వ్యయంగా ఉంది. 8 లక్షల కోట్ల అప్పు పెట్టిపోయినాడు. నెలకి 10,000 కోట్లు మనం అప్పు వడ్డీ ఇన్స్టాల్మెంట్ కడతా ఉన్నాము. కొంత ఇబ్బంది ఉన్నమాట వాస్తవం. అయినప్పటికీ కూడా ఏది కూడా జారవించదు ఉండదు. ఇచ్చిన ప్రతి వాగ్దాన్ని పూరిస్తాం. రేవంత్ రెడ్డి గారిలో మీకు బాగా నచ్చింది ఏంటి సార్? డెసిషన్ మేకింగ్. మేము మొన్న ఒక విషయంలో హైకోర్టు కృష్ణయ్య గారు పోయినారు. ఇది బీసీ కమిషన్ ఏదైతుందో డెడికేటెడ్ కాదు అనే మాట చెప్పారు. ఇప్పుడు నేను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, రామా నరసింహ గారు మేమంతా కూడా ముఖ్యమంత్రి గారు పోయారు. అడ్వకేట్ జనరల్ చెప్పింది ఏంటంటే ఇది కొట్టేస్తారు కేసుని సోమవారం నాడు అనే మాట. ముఖ్యమంత్రి గారు ఏమనంటే అది మళ్ళీ మనం ఫైల్ చేయడం కొట్టడం ఎందుకు, మనకు బేసిజాలు లేవు, మనకు కావాల్సింది పని కాబట్టి ఇంకో కమిషన్ వేసేద్దాం అన్నాడు. ముఖ్యమంత్రిగా బేసిజానికి పోకుండా కృష్ణయ్య అనే వ్యక్తి ఎక్స్ఎంపీ కేసు ఫైల్ చేస్తే దాన్ని సీరియస్ గా ఒక ఛాలెంజ్ గా తీసుకోకుండా మనకు పని కావాలి కాబట్టి డెసిషన్ చేసేద్దామని ఇమీడియట్ గా డెడికేషన్ కమిషన్ ఇద్దామని ఒక 10 నిమిషాలు ఒప్పుకున్నాడు. ఇది డెసిషన్ మేకింగ్. రాష్ట్రానికి కావాల్సింది అదే, డెసిషన్ మేకింగ్ అండ్ ఫోర్కాస్ట్ ఉండాలి, మంచి విజన్ ఉండాలి. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ విస్తరణ అంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల్లో బాగా ఎప్పుడు ఉంటుంది. కానీ వరంగల్ ఖమ్మం సైడే కాంగ్రెస్ పార్టీ కొంచెం బలంగా ఉంది. కానీ ఇంకా ఇటు సైడ్ సౌత్ సైడ్కి వచ్చేసరికి పుంజుకోలేకపోయింది అన్న మాటల్ని మీరు ఏ కూడా గతంలో నార్థన్ తెలంగాణ కొద్దిగా వీక్ ఉన్నమాట వాస్తవం. సదర్న్ తెలంగాణ ఎప్పుడు కాంగ్రెస్ బలంగా ఉంది. మతము కులము డామినేట్ చేశాయి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఇస్తున్న అభివృద్ధి ఫలాలు సంక్షేమ ఫలాల వల్ల సమూలంగా తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకుంటా ఉంది. గ్రామ స్థాయి నుంచి బలోపేతం అవుతా ఉంది. వచ్చే లోకల్ బాడీ ఎన్నికలు జీఎస్ అన్నింటిలో కూడా మేము గెలుచుకొని తీరుతాం. పక్క లోకల్ బాడీ ఎన్నికల్లో మీరు 100% మెజార్టీ సీట్లు గెలుచుకుంటాం. మెజార్టీ సీట్లు గెలిచే అవకాశం 100% ఉంది. ఢిల్లీలో కుస్తీ, గల్లీలో దోస్తీ, లేదంటే గల్లీలో దోస్తీ, ఢిల్లీలో కుస్తీ. మీ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ రెండు కలిసిపోయి నాటకాలు ఆడుతున్న బీజేపీ పార్టీని మీరేమంటారు? బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీతో కలిసి చెప్పడం చాలా సంఘటనలు బలపరుస్తున్నాయి. మాతో బీఆర్ఎస్ పార్టీ కలిస్తే బీఆర్ఎస్ పార్టీ మీద నేను గెలిచింది, బీజేపీ పార్టీ మీద కాదు కదా. బీఆర్ఎస్ పార్టీ గద్దెదించాం ప్రజల సహకారంతో. దేశంలో జరిగిన అధ్యక్ష ఎన్నిక, ఉపాధ్యక్ష ఎన్నిక, లోక్సభ స్పీకరు, డిప్యూటీ స్పీకరు, రాజ్యసభ డిప్యూటీ స్పీకరు, వైస్ చైర్మన్, రైతు వ్యతిరేక చట్టాలు ఇవన్నిటికీ మద్దతు ఇచ్చింది ఎవరు? కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది కదా. ఎందుకు ఇచ్చింది? ఎందుకు వ్యతిరేకించలేదు? లోపాయకర ఒప్పందులు ఉన్నారు కాబట్టి ఈ రోజు కూడా వారు కలిసే ఉన్నారు. నేను అనుకోవడం వచ్చే ఎన్నికల నాటికి వీళ్ళు మెర్జ్ అవుతారని నాకు గట్టి అపారమైనటువంటి అనుమానం. అంటే మొన్న మీకు 8 సీట్లతో ఆగిపోవడానికి కూడా ఎంపీ ఎలక్షన్ లో కారణం 3 సీట్లు ఉంటుంది, 8కి వచ్చాము. కొన్ని చోట్ల కొంత ఇబ్బందుల వల్ల వచ్చాము. ఇంకో 2 సీట్లు రావాల్సి ఉంటే వచ్చే ఎన్నికల నాటికి మళ్ళీ అసెంబ్లీలో గవర్నమెంట్ రావడమే కాకుండా 15 సీట్లు గెలుచుకున్నట్టు అవకాశం ఉంటుంది. ప్రజలందరికీ, తెలంగాణ రాష్ట్ర ప్రజలకి మహేష్ కుమార్ గౌడ్ గారు ఇచ్చే సూచన మంచి ప్రభుత్వం ఉంది, మీరు కోరుకున్న ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం వచ్చింది. బీఆర్ఎస్ బీజేపీ పార్టీ వాళ్ళ అవసరాల కోసం చేసే విమర్శల్లో పస ఎంత ఉందో ఒకసారి గ్రహించండి. దిగజారి విమర్శలు చేస్తా ఉన్నారు, పసలేని విమర్శలు చేస్తా ఉన్నారు. దాంట్లో పోకండి దయచేసి. వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం, మీకోసం పనిచేస్తున్న ప్రభుత్వం, ఇది ప్రజల ప్రభుత్వం. ప్రజాపాలన జరుగుతూ ఉంది రాష్ట్రంలో. నమ్మండి. వీళ్ళు చేసే విమర్శల్లో అసలు వాస్తవం ఎంతో గ్రహించండి. ఈ పనికిరాని విమర్శలు జోలిపోకుండా ప్రజలకి కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న సంక్షేమ ఫలాలు, అభివృద్ధి ఫలాలు అనుభవించండి ఈ సందర్భంగా ప్రజలకి చెప్తాను. కేటీఆర్ గారు మాట్లాడే పరుష పదజాలం తెలంగాణ రాష్ట్రంలో, మా తెలంగాణలో మాట ఇలాగే ఉంటది అనే మాటల్ని మీరు ఏకీభవిస్తారు? నేను గతంలో పివి నరసింహన్ మొదలుకొని విజయభాస్కర్ రెడ్డి, వెంగళరావు, ఎన్టీ రామారావు,
మరి చెన్నారెడ్డి గారు, విజయభాస్కర్ రాయశెట్టి గారు చూసాము. ఎవరు కూడా ఇలాంటి దిగజారిన భాష వాడలేదు. కేసీఆర్ ఈ భాషని మార్పును తీసుకొచ్చాడు. అసెంబ్లీలో ఆ రకమైన అంటే భాష కొడుకు వాడడం నేర్పారంటారా? వల్ల అయ్య అయ్య బుద్ధులు కొడుకు వచ్చాయి. ఈ భాష వాడకం వల్ల తెలంగాణ ప్రతిష్ట కొంత దెబ్బతిన్నది. ఎవరు మాట్లాడినా భాష అనేది చాలా ఇంపార్టెంట్. ప్రజాస్వామ్యంలో మనం మంచి భాష మాట్లాడాలని కోరుకుంటాం. చాలా థ్యాంక్ యూ, Thank you. ధన్యవాదాలండి థ్యాంక్ యూ. మహేష్ కుమార్ గౌడ్ గారు. ఏది ఏమైనప్పటికీ కూడా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తన యొక్క ఆ, విజయ కేతనాన్ని ఎగరవేస్తూ తమ యొక్క కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్తూ ప్రజా శ్రేయస్సు కోసం ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ ముందుకెళ్లే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, రానున్న రోజుల్లో మళ్ళీ కూడా కాంగ్రెస్ పార్టీలో అధికారంలోకి వస్తుందని మహేష్ కుమార్ గౌడ్ గారు కంఠం బజాయించి చెప్తున్నారు. మరి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఇదే విధంగా ముందు పెడుతుందని ఆయన చెప్తున్నారు. ఇది వాటి స్పెషల్ చిట్ చాట్ విత్ మహేష్ కుమార్ గౌడ్ గారు. చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్. నమస్తే.